వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సంప్రదాయాల కొలువు, కోరిన కోర్కెలు తీర్చే నెలవు, విగ్రహాలు లేని విభిన్న పుణ్యక్షేత్రం, లక్షలాదిగా తరలివచ్చే భక్తజనం, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి సంబరాల జాతర, వనదేవతల పండుగ, గిరిజన కుంభమేళ, మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్. వరంగల్ జిల్లాలో గిరిజన సంప్రదాయాల్లో వైభవోపేతంగా సాగే మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలపై ఎనలేని నమ్మకంతో 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. విగ్రహాలు, ఆలయాలు లేని విభిన్న జాతరగా మేడారం గుర్తింపు పొందింది. మేడారం వెళ్లే భక్తుల తొలిమొక్కు ఘట్టమ్మ తల్లికి ములుగు పట్టణ శివారులో ఉన్న ఈ ఘట్టమ్మ తల్లిని పూజించాకే భక్తులు మేడారం వెళ్తుంటారు. కాకతీయ సేనానికి మేడరాజులకు యుద్ధం జరిగింది మొదట ఇక్కడే కావడంతో ఇక్కడ వెలిసిన ఘట్టమ్మ తల్లిని పూజించి భక్తులు మేడారం వెళ్తుంటారు. పిల్ల పాపలతో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లే విధంగా ఆశీస్సులు అందించాలని ఘట్టమ్మను కోరుకుంటారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. సమ్మక్క సారళమ్మల చల్లని చూపు కోసం తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఓసారి ఈ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. 13వ శతాబ్దంలో కాకతీయుల రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క సారళమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర సాగుతుంది. కుంభమేళా తర్వాత భారీగా భక్తజనం తరలివచ్చే మేడారం జాతరను 1990లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసముద్రాన్ని తలపిస్తుంది. నేను చిన్నగున్నప్పటి కాడి నుంచి మా అమ్మ వాళ్ళు వచ్చేది, మాది వరంగల్. అక్కడి నుంచి మా అమ్మ నా కొడుకుకు మొక్కుకున్నది. 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఆ తల్లిని నమ్ముకున్నా నేను. నాకు మంచిగా జరుపుకుంటూ వచ్చింది ఇప్పటివరకు. మేము కొన్ని సంవత్సరాలు ఆ టైంలో వచ్చినాం, అమ్మవారు ఇక్కడికి వచ్చే టైంలో వచ్చినాం, దగ్గరలో నైట్లో. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం ప్రతి 2 ఏళ్లకోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. భక్తి పారవస్యంతో శివసత్తుల పూనకాలతో ఊగిపోతూ లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సలిపిన సమ్మక్క సారళమ్మల జాతర ప్రతాపరుద్రుడి కాలంలో జరిగినట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవాడు. ఆయన కాకతీయులకు సామంతరాజు. కరీంనగరాన్ని పరిపాలించిన మేడరాజు మేనలుడే ఈయన. మాకు ఎప్పుడు ఇళ్ళ వెలుపు సమ్మక్క సారక్క. మేము చాలా రోజుల నుండి వస్తున్నాము. ఏది మొక్కుకున్నా కానీ జరుగుతుంది మాకు. అప్పటి నుండి మేము ఎప్పటికి వస్తున్నాము, దర్శనం వరకు. అప్పుడు మా 2 బాబుల మ్యారేజ్లు అయిన తర్వాత వాళ్ళ ఎత్తు బంగారం ఇస్తామని ఇద్దరు మనమరాలు మనవడు ఎత్తు కూడా తీసుకొని ముందుగానే వచ్చినాం అనమాట. డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎప్పటి నుండో 30 years నుండి వస్తున్నాము ఇక్కడికి. మేడారం గ్రామంలోని కోయదొరలు గోదావరి తీరాన దట్టమైన అడవుల్లోకి వేటకు వెళ్లినప్పుడు పెద్ద పులుల మధ్య ఆనందంగా ఆడుకుంటూ ఓ పాప వారి కంటపడింది. ఆ పాపను కోయదొరలు తమతో తీసుకెళ్లి మార్గశిర పౌర్ణమి నాడు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్క వచ్చినప్పటి నుంచి వారికి ఆ ప్రాంతమంతా సుఖ సంతోషాలతో వెలసిల్లింది. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ దైవలీలలు కనిపించడంతో ఆమెను దేవతగా కొలిచారు.
సంతానం లేని వారికి సంతానం, పాము కాటుకు గురైన వారికి బ్రతికించడం లాంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ తరువాత పగిడిద్దరాజుతో వివాహం జరిగింది. వీరికి సారళమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. పది సంవత్సరాల నుంచి కంపల్సరీ వస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అంతా మంచిగా జరుగుతుంది. కాళ్ళు వస్తాయని 3 నెలలు హాస్పిటల్ ఉన్నా రామన్నారు. రావంటే సమ్మక్క తల్లి సారమ్మ తల్లికి మొక్కుకున్నాక కాళ్ళు వచ్చినాయి. మంచిగా బిడ్డలు వచ్చినా, పుట్టెంటికలు తీసినా, మంచిగా పెళ్ళి అయ్యింది. అమ్మాయికి పిల్లగాడు మంచిగా చల్లగానే ఉన్నాడు. వరుసగా 3-4 ఏళ్ల పాటు అనావృష్టి ఏర్పడడంతో మేడారంలో ప్రజలు పన్నులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పగిడిద్దరాజు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో ప్రతాపరుద్రుడు గిరిజన పాలకులను అణచివేయడానికి సైనికులను పంపించాడు. కాకతీయ సైన్యం నేటి వరంగల్ జిల్లాలోని ములుగు సమీపంలోని లక్కవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధం ప్రకటించింది. పగిడిద్దరాజు కుమార్తెలు నాగులమ్మ, సారళమ్మ, అల్లుడు గోవిందరాజులతో కలిసి మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద కాకతీయ సైన్యాన్ని నిలువరించి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న జంపన్న కాకతీయ సైన్యంతో తలపడ్డాడు. అయితే వారి చేతిలో మరణించడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్నుంచి ఈ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. మేడారం జాతరపై మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.